షాప్‌లో కస్టమర్స్ అందరూ ఉండగా మీరేంటి ఇక్కడ కూర్చొని ముచ్చట పెడుతున్నారు? లేదు సార్, వాళ్ళు కేవలం చూడ్డానికే వచ్చారు. ఇప్పుడు చూసి నచ్చితేనే కదా మళ్ళీ వచ్చి తీసుకుంటారు అని అనడంతో, మీరేంటి నీ బట్టలేంటి ఇలా మాసిపోయున్నాయి? మీరు కదా సార్ కూలీలను తీసేశారు. ఆ పని కూడా మేము చేయడం వల్ల బట్టలు ఇలా మాసిపోయాయి. మరీ ఇంత ఘోరంగా ఉంటే మన షాపు కస్టమర్స్ ఎలా వస్తారు? మనం నీట్‌గా ఉంటేనే కస్టమర్స్ కూడా వస్తారు అని చెప్పడంతో, మాకు కూడా ఇస్త్రీ బట్టలు వేసుకోవాలనే ఉంటుంది కదా సార్ అని అంటాడు వర్కర్. ఇంతలో నలుగురికి 4 ఐరన్ బాక్సులు ఇస్తాడు మనోజ్. అది చూస్తున్నటువంటి రోహిణి అనుకుంటుంది, ₹10 జేబులో ఉంటే కనీసం గోలీ సోడా అయినా కొనడు, ఏంటి ఇలా ఇలా వాళ్ళకు ఇచ్చేస్తున్నాడు మనోజేనా అని అనుకుంటుంది. మనోజ్ ఇంతలో వస్తాడు. ఏంటి నువ్వు అలా చూస్తున్నావు అంటే, నువ్వు ఇలా చేయడం వర్కర్స్కి ఐరన్ బాక్స్లు ఇస్తున్నావేంటి అని చూస్తున్నా అంటే, నాది స్మార్ట్ ఐడియా. మన షాప్లో వర్క్ చేసే వాళ్ళకే మన షాప్ ఐటమ్ అమ్మేస్తా, చూసావా స్మార్ట్ వర్క్, ఆమె బిజినెస్ మ్యాన్ అంటాడు. ఇంతలో విద్య వస్తుంది. పర్లేదే ముసుగు పెట్టి పడుకుంటాడు అనుకుంటే బిజినెస్ బాగానే చేస్తున్నాడే మనోజ్ అని అంటుంది విద్య. నాకు ఒక ఐడియా, మంచి బిజినెస్ ఐడియా వచ్చింది రోహిణి అంటుంటాడు మనోజ్. ఏంటి అంటే, ఫారెన్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ముందు వాళ్ళ యొక్క ఐటమ్ కాస్ట్యూమ్స్ వేసి బొమ్మలతో ప్రచారం చేపిస్తారు, అడ్వర్టైజింగ్లో చూపిస్తారు. నువ్వు చూసావా అంటే, అవును మన షాప్కి కూడా అలా చేపిద్దామంటే, అయినా ఇక్కడ ఎవరుంటారు అలా కాస్ట్యూమ్స్ బీరువావి ఫ్రిడ్జ్వి వేసుకోవడానికి అంటే, విద్య ఉంది కదా అని అంటాడు మనోజ్. నవ్వుతుంది రోహిణి. చాలే మీరు ఇక డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి మనోజ్ను పంపిస్తుంది. ఇంతలో విద్య ఒక ఫోటో తీసుకొని వస్తుంది. ఈ ఫోటో చూడు ఎలా ఉంది, ఈ ఫోటోకి రోజు పూజ చేసి దండ వేస్తే షాప్ గిరాకీ బాగుంటుంది అని విద్య చెప్తుంది. పూలు అనడంతో మీనా గుర్తుకు వచ్చి, మీనా ఎక్కడ ఉన్నావు అంటే, షాప్ దగ్గరలోనే ఉన్నా అని చెప్తుంది. మాకు షాప్కి డైలీ పూలు తీసుకొని రా, నేను అన్నీ అయిన తర్వాత నెల తర్వాత నీకు డబ్బులు ఇస్తా అంటే, డబ్బులు లే రోహిణి, నేను వస్తున్నా అంటూ మీనా వస్తుంది. ఇంతలో మీనా వస్తానందా అంటుంది విద్య. నీకెలా తెలుసు అంటే, నీ గురించి తెలుసు, మీనా గురించి తెలుసు, నాకు ఇద్దరి గురించి తెలుసు అంటుంది విద్య. ఇంతలో రాజేష్ తన భార్యతో చిరుబురులాడుకుంటూ ఫోన్లో మాట్లాడుతుంటాడు. బాలు అడుగుతాడు, ఏంటిరా అంటే, అరే పెళ్లి కాకముందు అమ్మ నాన్నలతోని, పెళ్ళయ్యాక భార్యతోని ఏగలేక చస్తున్నాను రా, ఇప్పుడు బీరువా కావాలట అంటే, పోనీలే కొనిద్దాం అని అంటుంది. ఇప్పుడు ఇది కొనిస్తే రేపు ఇంకొకటి అడుగుతుంది అంటే, అదేం లేదు రా, బంగారం కావాలని ఏం అడగట్లే కదా, బీరువానే కదా ఇప్పిద్దాంలే అంటే, నా దగ్గర లేవురా, ఈఎంఐస్ అన్ని గట్టంగా 1000-2000 ఉన్నాయంటే, ఈ 1000-2000 ఇచ్చి మనం ఈఎంఐలో తీసుకుందాం అని అంటాడు బాలు. అవునా ఎక్కడ అంటే, మన మనోజ్ గారి షాప్ ఉంది కదా, అక్కడ తీసుకుందాం పదా అని వస్తూ ఉంటారు. ఇంతలో ఫోన్ మాట్లాడుకుంటూ మటన్ షాప్ మాణిక్యం కనబడతాడు మీనాకి. ఏంటి ఇతను రోహిణి వల్ల మామయ్యలాగానే ఉన్నాడు, ఏమండి ఏమండి అని పిలుస్తున్నా ఎంతకు ఆగకుండా పరుగున బండిపైన వస్తూనే ఉంటాడు. అతన్ని ఫాలో చేసుకుంటూ మీనా వస్తుంది. చూస్తూ ఒక షాప్లోకి ఎంటర్ అవుతాడు. దాహం అనడంతోనే ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతూ వాటర్ ఇస్తుంది. మీరేంటి ఇక్కడ ఉన్నారు అంటే, మీరేంటి ఇక్కడ ఉన్నారు అనుకుంటారు. నేను అవన్నీ తర్వాత చెప్తాలే, నన్ను వెంబడిస్తుంది మీ మీనా అనడంతో, అవునా అని ఒక్కసారిగా వాటరు రోహిణి మరియు మటన్ షాప్ మామయ్య ఇద్దరు తాగుతూ ఉంటారు. అంతలోనే షాప్ ముందుకి మీనా వస్తుంది పూలు పట్టుకొని. అయ్యో వచ్చేందా, రానే వచ్చింది అని తొందరగా దాసేస్తారు మటన్ షాప్ మాణిక్యాన్ని. ఇంతలో రోహిణి మీనా ఇద్దరు, పూలు తీసుకొచ్చావా అంటే, తీసుకొచ్చాను, రేపు చేద్దాం ఏంటి మీనా పూజ అంటే, లేదు ఈరోజే బాగుంది, ఈరోజే చేద్దామని పూజ చేయడానికి వెళ్తారు. ఇంతలో విద్య మటన్ షాప్ మాణిక్యాన్ని బీరువాలో దాస్తుంది. బీరువాలో దాస్తున్న సమయంలో రోహిణికి అసలే టెన్షన్ అవుతుంది. ఏం మాట్లాడుతుందో ఏందో తనకే అర్థం కాకుండా మాట్లాడుతుంది. ఇంతలో ఏంటి మనోజ్ వచ్చి, మీనా ఏంటి ఇక్కడ ఉంది అంటే, నేనే రమ్మన్నానని చెప్తుంది. నువ్వు వెళ్ళిన పని అయిపోయిందా అనడంతో, అయిపోయింది అని చెప్తాడు మనోజ్. ఇంతలో సడన్గా తిరిగి వెళ్ళిపోతున్న మీనాకి బాలు మరియు రాజేష్ ఇద్దరు కలుస్తారు. మీరేంటి ఇక్కడ అంటే, మీరేంటి ఇక్కడ అనుకుంటారు. నేను రాజేష్కి బీరువా కొనడానికి వచ్చాను అని చెప్తాడు బాలు. అరే ఒక మంచి బీరువా చూపించరా అనడంతో, బీరువాలన్నీ అయిపోయినాయి, అదొక్కటే ఉంది అని అంటాడు మనోజ్. నాకు అదే బీరువా కావాలని బాలు, నాకు కావాలి అని విద్య ఇద్దరు ఒక బీరువాకి పోటీ పడుతూ ఉంటారు. ఇంతలో ఎవరు ముందు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తానని అంటాడు మనోజ్. అయ్యో నా దగ్గర హాఫే మనీ ఉన్నాయిరా అంటే, మిగతావి అంటే ఈఎంఐలో తీసుకుందాం అనుకున్నామంటే నేను ఇవ్వను అని చెప్పేస్తాడు మనోజ్. అమ్మాయ అని ఊపిరి పీల్చుకుంటూ, విద్య మొత్తం డబ్బులు ఇస్తుందండి అని చెప్పి విద్యకి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు మనోజ్. ఇంతలో అరే నువ్వు ఏం మనిషివిరా అని చెప్పి బాలు కోపడుతూ, నీ షాపే ఉందా అని వెళ్ళేస్తారు. మీనా, మనోజ్, రాజేష్ ముగ్గురు కలిసి బయటికి వెళ్ళేస్తారు. ఇంతలో రోహిణి దగ్గరికి మనోజ్ వస్తే, నువ్వు చూడు ఇప్పుడు ఎంత గిరాకీ వెళ్ళిందో, నువ్వు వెళ్ళు తొందరగా డీలర్ దగ్గరికి అని చెప్పి పంపిస్తారు విద్య మరియు రోహిణి ఇద్దరు కలిసి మనోజ్ని. సరేలే మరి లిస్ట్ ఎలా అంటే, నేను వాట్సాప్ చేస్తానులే వెళ్ళు అని చెప్పి మనోజ్ను ఇటుబట్టి పంపించేస్తారు బయటికి. ఇంతలో అయ్యో లోపల ఎలా ఉన్నాడో
తొందరగా డోర్ తీసేద్దామని డోర్ తీస్తున్న సమయంలో ఊపిరి బిగబట్టుకుంటూ వామ్మో వామ్మో అనుకుంటూ బయటికి వచ్చేస్తాడు మటన్ షాప్ మాణిక్యం. ఓ ఉన్నావా లేవా అనడంతో ఉన్నాను ఇంకా వెళ్ళలేదు అంటాడు మాణిక్యం. అమ్మయ్య కొన్ని వాటర్ ఇవ్వండి అనడంతో వాటర్ తాగిస్తారు. మీరు చేస్తున్న పని ఎలా ఉంది, నువ్వు ఎంతో ఇబ్బందిలో ఉన్నట్టున్నావు, నాకు అర్థమవుతుంది. నా వల్ల నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను, కానీ నాలాంటి కళాకారుణ్ణి ఎప్పుడూ ఆట పట్టించకండి, ఎందుకంటే నాకు కూడా ఎంతో కొంత ఆశ ఉంటుంది కదా అని మాణిక్యం చెప్తాడు రోహిణికి. అది విన్న రోహిణి చాలా బాధపడుతుంది. ఇంకెప్పుడైనా నా కోసం ఏదైనా అవసరం పడితే వెంటనే ఫోన్ చేయండి, నేను వస్తాను, మీరేం బాధపడకండి అని విద్యకు చెప్తాడు. విద్య నాకు చాలా హెల్ప్ చేసింది, అందుకోసమని మీకు హెల్ప్ చేస్తానని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మీనా ఇంటి దగ్గర ఆలోచించుకుంటూ ఉంటుంది. అతను ఎలా అయినా రోహిణి వాళ్ళ మామయ్యనే, తాను ఎందుకు నన్ను చూసి అలా ఉరికాడు, ఎక్కడో ఏదో జరుగుతుంది అని చెప్పి ఆలోచించుకుంటున్న సందర్భంలో బాలు వస్తాడు. వచ్చి అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాకు ఇవ్వడా, నేను వాడికి షాప్ పెట్టాను, 40 లక్షలు మింగినా కానీ షాప్ పెట్టించాను, నా వల్లనే పెట్టించాను, నాకు ఇవ్వలేదు అని ఫీల్ అవుతుంటాడు బాలు. అదే ధ్యాసలో నిమగ్నమై ఉంటుంది మీనా. సీన్ కట్ చేస్తే అప్కమింగ్లో రోహిణి వీళ్ళెవరికి డౌట్ రాకుండా ఈ మాణిక్యంతో వీడియో కాల్ మాట్లాడిస్తుంది, నేను మలేషియాలో ఉన్నా అని. ఇలా మాట్లాడిస్తుంటే మీనాకు డౌట్ రాకుండా ఉండడానికి చేస్తుంది, వీడియో కాల్ చేయించి ప్రభావతితో మాట్లాడిస్తుంది. రోహిణి వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తున్నాడు అంటే వచ్చే నెలలో వస్తున్నాడని చెప్పి రోహిణిని ఇరికించిస్తాడు మాణిక్యం. ఇరికించడం వల్ల అమ్మో అనుకుంటుంది రోహిణి. సరే ఓకేనండి అని చెప్పడంతో బాలు మరియు మీనా ఇంకా అదే ఒక అనుమానంతో ఉంటారు. అప్కమింగ్లో చూద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మాణిక్యం ఎవరో తెలుసా ఫ్రెండ్స్? మటన్ షాప్లో మటన్ కొట్టుకుంటున్న మాణిక్యాన్ని మా మేనమామయ్య అని చెప్పి రోహిణి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. కానీ అతడు కాదు, వాళ్ళ మామయ్య కాదు, అసలు వాళ్ళకి మామయ్య లేడు, నాన్న కూడా లేడు. అయినా రోహిణి అలా బాలు మీనా ఇద్దరు కలిసి ఈ మటన్ షాప్ మాణిక్యం యొక్క సంగతి ఎప్పుడో చెప్పేస్తారు, నిజం బయట పెట్టేస్తారు. చూడాలి ఫ్రెండ్స్.